రీసెంట్గా రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా వస్తున్న సినిమా SSME29 ఈ నెల ఈ సినిమా అప్డేట్స్ ఇస్తామని అధికారికంగా ప్రకటించారు. దానికి సందర్భంగా రాజమౌళి పృథ్వీరాజ్ సుకుమార్ ఒక ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో కుంభ అనే పేరుతో క్యారెక్టర్ని పోషిస్తున్నారు. ఇందులో ఆయన ఫస్ట్ లుక్కి మరి అంత మంచి టాక్ రాకపోయినా లుక్ బాగానే ఉంది. కానీ మనం ఇదివరకు గత సినిమా పోలిస్తే ఈ సినిమాలో విలన్ ఒక హ్యాండిక్యాప్డ్ పర్సన్, అలానే పోలియో సోకిన వ్యక్తి. కానీ గత రాజమౌళి సినిమాలో చూస్తే అందులో విలన్స్ అందరూ మెంటల్గా ఫిజికల్గా చాలా స్ట్రాంగ్గా ఉంటారు. ఈగలో కిచ్చా సుదీప్, బాహుబలిలో రానా, మగధీరలో సత్యదేవ్, అలానే విక్రమార్కులో అజయ్, ఇలా ప్రతి సినిమాలో విలన్ని మెంటల్గా ఫిజికల్గా చాలా స్ట్రాంగ్గా చూపించే రాజమౌళి ఈ సినిమాలో మాత్రం విలన్ని ఒక హ్యాండిక్యాప్డ్ పర్సన్ వీల్ చైర్లో కూర్చుని ఒక హ్యాండిక్యాప్ పర్సన్గా చూపించారు. అసలు రాజమౌళి ఎందుకని విలన్ అంత వీక్గా పోలియో పర్సన్గా చూపించారు? దీని వెనక రీజన్ ఉందా అంటే SSME29 ఒక యాక్షన్ డ్రామా కాదు, ఇది ఒక అడ్వెంచర్ జంగిల్ డ్రామా అని ఇదివరకే చెప్పారు. సౌత్ ఆఫ్రికా జరిగే కొన్ని సంఘటనల ఆధారంగా తీసుకొని ఒక నవలని ఈ సినిమాగా తీస్తున్నామని చెప్పారు. మేబీ ఆ జంగిల్లో దొరికే ఔషధాల కోసం తనని పోలియో పేషెంట్ చూపించారా, లేదంటే కథలో భాగం తన కాల్చేత మరి విలను తను రోగం నుంచి బయటపడటానికి ఏమైనా చేశారా లేదా అనేది మనం సినిమా చూసి చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, అంజీ సినిమాలో విలను అమృతత్వం కోసం ఫైట్ చేసినట్టు రీసెంట్గా మిరాయిలో మంచు మనోజ్ 9 గ్రంథాల కోసం ఫైట్ చేసినట్టు ఇందులో కూడా పృథ్వీరాజ్ సుకుమార్ ఏదైనా మందు కోసం కానీ ట్రెజర్ కోసం ఫైట్ చేశారా, తన రోగాన్ని నుంచి కాపాడుకోవడానికి ఒక సపరేట్గా పెట్టారా అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. నా ఒపీనియన్ ప్రకారం రాజమౌళి తను హ్యాండిక్యాప్ చేయడానికి ఖచ్చితంగా పర్టికులర్ రీజన్ అయిన ఉంటుంది. ఎందుకంటే ఇది ఎట్టైనా సౌత్ ఆఫ్రికా జంగిల్ అడ్వెంచర్ కాబట్టి ఖచ్చితంగా సినిమాకి ప్లస్ పాయింట్ అయ్యే అవకాశం ఉంది. మేబీ తనకు విలన్ బ్యాచ్కి హెల్ప్ చేసే అవకాశం ఉందేమో. తను విలన్ పెట్టిన మిషన్లోనే సౌత్ ఆఫ్రికా జంగిల్కి వెళ్ళారా అనేది సినిమా చూసి తెలుసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.